ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచారాన్ని పరిశీలించగా ధనుస్సు రాశీనాథుడు మీనరాశీనాథుడు అయిన గురుడు సప్తమంలో మిథున రాశి యందు సంచారం చేస్తూ మూర్తిమంతుడు కాదు, అది గుర్తుంచుకోవాలి. గురుడు ద్వారా జరగాల్సిన లాభాలు అలాగే యోగాలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా అందుకోలేకపోతున్న ధనుస్సు రాశి వారు మరొకసారి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ధనుస్సు రాశినాథుడే అనేటువంటి యొక్క గురుడు సమసప్తక స్థానంలో మిథున రాశి యందు సంచరిస్తూ తామ్రమూర్తిగాను లోహమూర్తిగాను అలాగే రజతమూర్తిగా సంవత్సరాంతంలో సంచరిస్తున్నాడు. తామ్రమూర్తి, లోహమూర్తి, రజతమూర్తి. రజతమూర్తిత్వం సంవత్సరం చివరిలో కొంత మేలు కలిగిస్తాడు, కానీ మిగిలిన సమయం అంతా కూడా ఈ తామ్రమూర్తి లోహమూర్తిగా సంచరిస్తున్న కారణం చేత గురుడు ద్వారా కొంత వ్యతిరేకమైన ప్రభావాలకు లోనవకాక తప్పదు ఈ యొక్క ధనుస్సు రాశి వారు. అలాగే సంవత్సరం అంతా శని కూడా చూసుకుంటే 4వ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. అంటే గురుడు లోహమూర్తే, శని లోహమూర్తే, ఈ రెండు బలమైన గ్రహాలు లోహమూర్తిగా సంచరిస్తున్న కారణం చేత వ్యతిరేకమైన అంశాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కాకపోతే ధనుసు రాశి వారికి అదృష్టం ఏమిటంటే రాహుకేతువులు ఈ రెండు గ్రహాలు కూడా సోనమూర్తిగా సంచారం చేయటమే చాలా అదృష్టము. ఈ సోనమూర్తిత్వాలు కూడా ఎప్పుడైతే మీకు ఈ రాహుకేతువుల యొక్క మార్పు జరిగిందో ఆ మార్పు జరిగిన తర్వాత మే 18వ తారీఖు నుంచి రజతమూర్తులుగా సంచారం చేస్తున్నారు. ఆ రజతమూర్తులుగా సంచారం చేసిన సోనమూర్తులుగా సంచారం చేసిన రాహుకేతులు రజతమూర్తులుగా మారుతున్న కారణం చేత ఈ రెండు గ్రహాలు కూడా ఎంతో కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి అని చెప్పుకోవాలి. ఈ యొక్క రాష్ట్రాధిపతి ధనుసు రాశికి ఈ విధమైన ఫలితాలు కలిగిస్తున్న కారణం చేత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆనందంగా ఉండే అవకాశాలు కొంచెం కనబడుతూ ఉంటాయి. జూన్ నెల నుండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ధనం వల్ల తోసిపుచ్చుకొని పోయేటువంటి అవకాశము ఈ యొక్క ధనుసు రాశికి గోచరిస్తున్నది. ఒక సమాచారం మేరకు ఈ సంవత్సరం ఉత్సాహాన్ని ఇస్తుంది. స్వయం కృషితో మీ పనులు పూర్తి చేస్తే కనుక ఆదాయానికి తగ్గట్లుగా మీ ఖర్చులు కూడా ఉంటాయి, అది గుర్తుంచుకోవాలి. అంటే ఉత్సాహాన్ని ఇస్తుంది. స్వయం కృషితో కష్టపడి పని చేస్తే శని ఇక్కడ మీకు అనుకూలమైన ఫలితాలు కూడా ఇచ్చి ఆదాయం తగ్గట్టుగా మీకు ఖర్చులు తగ్గట్లుగా ఆదాయం కూడా ఇచ్చి సంతోషపెడుతూ ఉంటాడు. గృహోపకరణమైన పనులు కూడా జరిగే అవకాశం కనపడుతోంది. కొత్తగా ఇల్లు కట్టుకోవటము, కష్టపడే సరే ఇల్లు కట్టుకుని సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. పెద్ద విషయం వాయిదా పడుతుంది. ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయం వాయిదా పడే అవకాశం గోచరిస్తున్నది. అది ఆ పెద్ద విషయం ఏమిటి అనేది ఒకసారి మీరు అనుభవంలోకి వచ్చిన తర్వాత అది ఎందుకు వాయిదా పడుతుంది అనేటువంటిది మీకు అనుభవంలోకి కూడా వస్తుంది. విద్యార్థులు ప్రతి విషయంలో విజేతలుగా నిలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది చెప్పుకోవచ్చు. ఇది విద్యార్థులకి చాలా చాలా ప్లస్ పాయింట్ ధనుసు రాశి వారికి. అలాంటి మహా అద్భుతమైనటువంటి విజయ అవకాశాలు విద్యార్థులు పొందబోతున్నారు. అలాగే తీర్థయాత్ర సందర్శనం చేయడానికి కూడా ఈ యొక్క ధనుసు రాశికి చెందిన వ్యక్తులు ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ అవుతారు. భార్యాభర్తల మధ్యన ఆప్యాయత అనురాగం పట్ల అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్యన ఎంత అనురాగం ఆప్యాయత ఉన్నా ఏమో తెలియకుండా వ్యతిరేకత కూడా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పెద్దవారితో పరిచయాలు కనబడతాయి. అలాగే అధికమైన ఖర్చులు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. ప్రతి విషయంలో కూడా ప్రత్యేక హోదాగా ఉండే అవకాశాలు, నేనంటే స్పెషల్, నాకంతా స్పెషల్ అన్నట్లుగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేసే అవకాశం కనపడుతోంది. కొన్ని సందర్భాల్లో అతి కష్టంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తిని కూడా వృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తారు. రుణబాధలు, అప్పులు చేస్తారు. అప్పులు చేసిన చోట్ల కొన్ని రకాల సమస్యలు కూడా ఎదురుకాక తప్పని పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్నేహ బాంధవ్యాలు కూడా పెరిగే అవకాశం కనపడుతున్నది. వారి వల్ల అనుకూలత కనపడుతోంది రిలేషన్షిప్ వల్ల. అలాగే జ్ఞాపకశక్తి చాలా బాగా ఉంటుంది. మనసులో ఉండేటువంటి కోరికలు పట్టుదలతో సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ ధనుసు రాశి వారికి సిద్ధించే అవకాశం ఉంది అని తెలియజేయబడుతోంది. ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైన కాలంగాను ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం గోచరిస్తున్నది. అలాగే లాభాలు గోచరిస్తున్నాయి. గౌరవాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సన్మాన సత్కారాలు, ధనము కూడా అతి కష్టం మీదే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు, బోనస్లు పెరిగే అవకాశం గోచరిస్తున్నది. అలాగే వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా, కిరాణా రంగమైనా, సిమెంట్ అయినా, ఐరన్ అయినా, రాళ్ల వ్యాపారస్తులకైనా కూడా ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. రుణములు ఉన్నా కూడా చివరికి లాభాలు సంపాదించగలిగిన శక్తి
ఈ సంవత్సరం చివరిలో ఈ గురుదయాబ్ద ఫలం కూడా అనుకూలంగా మారిన సందర్భంలో వస్తుందని చెప్పుకోవచ్చు. అతిపెద్ద పెట్టుబడులతో అభివృద్ధి లాభాలు కూడా చేకూర్చేటువంటి అవకాశము ఈ ధనుసు రాశికి చెందినటువంటి వ్యాపార వర్గాల్లో గోచరిస్తున్నది. అలాగే సొంత వృత్తులు, చేతి వృత్తులు, వ్యాపారాల వారికి వడ్రంగి వ్యాపారులు, తాపీ వ్యాపారులు, కర్ర వ్యాపారులకు, కూలీలకు, అలాగే కొన్ని సందర్భాల్లో ఇంకా స్వయం ఉపాధి పొందేటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అన్ని అనుకూలంగా ఉంటాయి అనుకోకూడదు, అలాగే అన్ని వ్యతిరేకంగా కూడా ఉంటాయి అనుకోకూడదు. సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. చిన్న చిన్న పెద్ద పెద్ద పరిశ్రమల వాళ్ళు కూడా కొంచెం యంత్రాలతో సంబంధించిన వ్యాపారాలు చేసే వ్యక్తులు కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే కొన్ని సందర్భాల్లో చూసుకుంటే మిల్లర్స్కి ఏదైతే మిల్లులు ఉంటాయో అక్కడ మీకు బట్టలు వేసే మిల్లులు కావచ్చు, లేకపోతే ధాన్యం మిల్లులు కావచ్చు, ఇట్లాంటి మిల్లులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. అలాగే ముఖ్యంగా మీలో ప్రత్యేకమైన జనాకర్షణ కలిగించేటువంటి ముఖవర్చస్సు పెరుగుతుంది. అది ముఖ్యమైన విషయంగా చెప్పుకోవాలి. అలాగే చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతాయి. మిమ్మల్ని చూసి ఈర్ష్య, అసూయ, ద్వేషంతో మీ మీద ఏదో రకమైన అలిగేషన్స్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే కొన్ని సందర్భాల్లో ఎవరు ఎంతమంది ఏదనుకున్నా సరే పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తారు, మీరు పైచేయి సాధిస్తారు. దానివల్ల ఆనందము, సంతోషము కలిగే అవకాశం కనబడుతోంది. కొత్త పనులు ప్రారంభం చేద్దామని ఆలోచనలు చేస్తారు, అవి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేస్తారు, అవి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాయని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో ఎటువంటి చోరులు, దొంగలు పడి మీ వస్తువులు అవి తస్కరించకుండా, దొంగలించకుండా జాగ్రత్తలు కూడా వహించాలి. ఇంటికి వచ్చే వ్యక్తుల్ని ఒక కంట కనిపెట్టుకుండవలసిందిగా ప్రత్యేకించి ధనుసు రాశికి చెందిన వ్యక్తుల గురించి నేనైతే మరీ తెలియజేస్తాను. అలాగే రేడియో, టీవీ, సినీ నాటక రంగస్థల నటులకు చాలా మంచి అభివృద్ధి గోచరిస్తున్నది. ప్రజా ఆదరణ ఉంటుంది, కీర్తి, గౌరవ మర్యాదలు ఉండబోతున్నాయి, అతిథి సత్కారాలు ఉండబోతున్నాయి. ఆర్థికంగా చాలా బలపడిన అవకాశము ఈ రంగాల్లో ఉండే వ్యక్తులకు కనపడుతోంది. ప్రజల ద్వారా అనేక రకాల జేజేలు ఉండే అవకాశం, అంటే మీకు అభిమానులు పెరుగుతారు, మీకు ఇంకా మంచి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మాసం అంటే ఈ సంవత్సరం చివరిలో గురుని యొక్క అనుకూలత బాగా పెరిగినప్పుడు సమస్తమైన శుభాలు పొందగలిగేటువంటి అవకాశము, సంవత్సరం మొత్తంలో ఏదైనా ఇబ్బందులు, సమస్యలు పడితే కనుక అవన్నీ కూడా పూర్తిగా చిటికలో మాయమైపోయి సమస్త సుఖాలు పొందగలిగేటువంటి అదృష్టము కూడా ఈ రాశి వారికి పట్టబోతోంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం మధ్యలో చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం కనపడుతున్నా కూడా వెంటనే నివృత్తి అయిపోతాయి. ఎందువల్ల అంటే ముఖ్యంగా ఈ రాహుకేతువులు చాలా అద్భుతంగా మీకు 3, 9 స్థానాల్లో యోగిస్తూ ఉన్నారు. రజితమూర్తులుగాను, సోనమూర్తులుగాను 2 గ్రహాలు కూడా యోగిస్తున్న కారణం చేత చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్న సందర్భంలో అవి ఆ యొక్క అనుకూలంగా మారిపోయే అవకాశమే ఉండబోతోంది అని చెప్పేసి నేను మీకు ప్రత్యేకంగా మరీ తెలియజేస్తున్నాను. ఇటువంటి సందర్భాల్లో వ్యక్తిగత జాతకాన్ని కనీసం సంవత్సరానికి ఒకసారైనా ప్రతి ఒక్కరూ పరిశీలన చేయించుకోవాలి. ఎందువల్ల అంటే ఇక్కడ గోచార ఫలితంతో పాటు కూడా వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకుని ఈ గోచారంలో వచ్చే రిజల్ట్ ఏ విధంగా ఉంది, వ్యక్తిగత జాతకంలో గ్రహముల యొక్క సంచారము, దశ అంతర్దశనాల యొక్క యోగావయోగాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలన చేయించుకుని రెండు కూడా సమయమైన అటువంటి నిష్పత్తిలో బేరేజీ వేసుకుని ఫలితాన్ని మనం తీసుకుని దాని తగ్గట్టుగా మసులుకుంటే కనుక అద్భుతమైనటువంటి ఆలోచన, అద్భుతమైనటువంటి వ్యవహార జయము, అద్భుతమైనటువంటి కీర్తి, గౌరవ మర్యాదలు మీ సొంతం అవుతాయని మరొకసారి తెలియజేస్తూ, మీరు ఎవరైనా మీ జాతక పరిశీలన నా ద్వారా చేయించుకోవాలనుకుంటే పక్కనే కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేస్తే దానికి తగ్గ జాతక పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. రుసుము కూడా చెల్లించవలసిన మరొకసారి తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.